ఎపిసోడ్ 2 స్వరబేతాళం. ఫజిల్కు జవాబు చెప్తారేమోనని తెలుసుకుంటే గాని నిద్ర పట్టేలా లేదు. అసలా పుల్లలు తీయకూడదా? లేదు. ఆ 17 పుల్లలతోనే కేవలం 2 పుల్లల్ని వేరే చోటికి మార్చి 4 చతురస్రాలు చెయ్యాలి. రావడం లేదు. అందుకే రాత్రంతా కూర్చుని ప్రయత్నించండి, తెలుస్తుంది. ఫోన్లో చెప్పేది కాదు. సరే, మీరు చెప్పాక తప్పుతుందా? అలాగే చేస్తాను. ప్రొద్దుటే వచ్చి చూపించాలని ఉంది. రమ్మంటారా? ప్రొద్దున్నే నేను ఆఫీసుకు వెళ్ళిపోవాలి. సారీ, చాలా ముఖ్యమైన పనులున్నాయి. మీకెప్పుడు వీలవుతుందో చెప్పండి, అప్పుడే వస్తాను. మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో ఇంటికి వస్తాను. లంచ్కి అప్పుడు రండి. ఏమిటి, భోజనానికే రమ్మంటున్నారు? సంభ్రమంగా అడిగాడు. భోజనానికే రమ్మంటున్నాను. తప్పేం లేదుగా? అస్సలు లేదు. నాకు ఎగ్ ఫ్రైడ్ రైస్, జింజర్ చికెన్ ఇష్టం. అలాగే చేయమని చెప్తాను. సరే, రేపు వస్తారుగా? గుడ్ నైట్. థ్యాంక్ యూ అండ్ గుడ్ నైట్. ఫోన్ డిస్కనెక్ట్ చేసింది. ఎవరక్కా? అడిగింది హిమజ. ఒక ఫ్రెండ్, గిరి అని, పార్టీలో పరిచయం అయ్యాడులే. మళ్ళీ ఫోన్ రింగ్ అయింది. పద్మజ ఫోన్ ఎత్తి హలో అంది. ఈసారి ఫోన్ చేసింది సోమశేఖరం. భోజనం గురించి కాదు. అతడికి అంత ధైర్యం లేదు. అతను మాట్లాడుతుంది మరో ముఖ్యమైన విషయం. చంద్రుడు కనబడలేదని ఏడిస్తే కళ్ళ నిండా నీళ్లు నిండి నక్షత్రాలు కూడా కనబడవు. అయితే మన అనుమానమే నిజమైందన్నమాట. అవును, రేపు పొద్దుటే 7 గంటలకి మీటింగ్ పెట్టుకున్నాం. మీరు 6:30 కల్లా వచ్చేయండి. రిపోర్ట్స్ అన్నీ సిద్ధం చేసి పెట్టాను. ఒకసారి చూద్దురుగాని అన్నాడు సోమశేఖరం. అంటే మీరింకా ఇంటికి వెళ్ళలేదా? ఇప్పటి వరకు ఆఫీసులో లేదు పద్మజ. సాయంత్రం బయలుదేరుతుండగా వార్త తెలిసింది. మిమ్మల్ని పార్టీలో డిస్టర్బ్ చేయడం ఇష్టం లేకపోయింది. అంతగా అవసరం అయితే ప్రకాశ్రావు గారి ఇంటికే వద్దామనుకున్నాను. అవసరం రాలేదు. థ్యాంక్ యూ. ఆమె మనసు కృతజ్ఞతతో నిండిపోయింది. ప్రొద్దుటే వస్తాను. గుడ్ నైట్. గుడ్ నైట్. ఫోన్ పెట్టేశాడు. మరుసటి రోజు ప్రొద్దున్న దాదాపు 15 మంది సభ్యులున్నారా సమావేశంలో. మిస్ పద్మజ, మీరు మొదలు పెడతారా? అడిగాడు డిఫెన్స్ సెక్రటరీ. చిన్నగా గొంతు సవరించుకుంది పద్మజ. కొద్ది రోజుల క్రితం కొన్ని యుద్ధ పరికరాలను, ఆయుధాలను ఫ్రాన్స్ నుంచి తెప్పించుకోవాల్సిన అవసరం మన దేశానికి కలిగింది. ఆ సమయంలోనే ఫ్రాన్స్ నుంచి మన దేశానికి వస్తున్న నౌక భారత్ కొన్ని ఇంజనీరింగ్ పార్ట్స్ తీసుకువస్తుందని తెలియగానే ప్రభుత్వ అనుమతితో తీసుకుని మన ఆయుధాలను కూడా రహస్యంగా నౌకలో తప్పించుకోవడానికి పర్మిషన్ తెప్పించాం. ఆ విషయం నౌక కెప్టెన్కి, షిప్పింగ్ కంపెనీ ఓనర్కి మాత్రమే తెలుసు. ఇంకెవరికీ తెలియకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. ఆ నౌక ఇంకా 4 రోజులలో భారతదేశం చేరుతుందనగా ఉన్నట్లుండి మాయమైపోయిందనే వార్త వచ్చింది. డేంజర్ సిగ్నల్ కూడా ఇవ్వలేదు. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా జాడ తెలియలేదు. పరిశోధనల వల్ల తెలిసిందేమిటంటే అంతకు 2 రోజుల క్రితం బాయిలర్ ఫీడ్ పైప్ పగిలి కొంత ట్రబుల్ ఇచ్చిందని, దానిని టెంపరీగా రిపేర్ చేయడం జరిగిందని, బహుశా ఒక్కసారిగా బాయిలర్ బర్స్ట్ అయి ఉండడానికి అవకాశం ఉంది కాబట్టి నౌక పగిలిపోయి ఉంటుందని అనుమానించాం. అయినా పూర్తిగా నిర్ధారణ చేయడానికి దర్యాప్తు చేస్తున్నాం. నిన్న మధ్యాహ్నం పంజాబ్లోని ఫరీద్కోటలో స్కూటర్ మీద వెళ్తున్న ఒక వ్యక్తిని 2 గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారన్న వార్త మీరు వినే ఉంటారు. మేము ఆ వార్తకు అంత ప్రాముఖ్యం ఇవ్వలేదు మొదట్లో. కానీ ఆ 2 వ్యక్తులు పట్టుబడ్డారని, వారి దగ్గర స్వాధీనం చేసుకున్న ఆయుధాల మీద ఫ్రాన్స్ దేశం మార్కింగ్స్ ఉన్నాయని తెలియగానే డిపార్ట్మెంట్ నుంచి మిస్టర్ సోమశేఖరం వెంటనే ఎంక్వైరీ చేశారు. అవి భారత్లో రావాల్సిన ఆయుధాలని నిర్ధారణగా తెలిసింది. జెంటిల్మెన్, ఇది మొత్తం ఆయుధాల లిస్టు అందించింది. ఈ లిస్టులో ఉన్న వస్తువులన్నీ అక్రమంగా మన దేశంలోకే ప్రవేశించాయన్నమాట. ఇప్పుడు మన ముందున్న సమస్య కేవలం ఆయుధాలు ఎవరి చేతుల్లో పడ్డాయోనన్న విషయం ఒక్కటే కాదు. ఎంతో సీక్రెట్గా ఉంచిన ఈ విషయం బయటికెలా వచ్చింది, ఏ విధంగా ఆయుధాలు రవాణా కాబడ్డాయి అన్నది తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. అందుకే
హోంశాఖ ప్రతినిధులను, సిబిఐ అధికారులను కూడా పిలిపించడం జరిగింది. పద్మజ ముగించింది. గదిలో కాసేపు నిశ్శబ్దం. బహుశా అవి పొరుగు దేశంలోకి దారి మళ్లింపబడి సరిహద్దు నుంచి రోడ్డు ద్వారా మన దేశంలోకి చేరుతుండవచ్చు. ఈ విషయం దృష్టిలో ఉంచుకొని దర్యాప్తు చేయడం సులభమనుకుంటాను అన్నాడు ఒక అధికారి. అంతకంటే ముఖ్యం ఎవరి ద్వారా ఈ విషయాలు బయటపడుతున్నాయి అన్న విషయం. ఇది మా డిఫెన్స్ సెక్రటేరియట్లోనూ, ప్రైమ్ మినిస్టర్ సెక్రటేరియట్లోనూ తప్ప బయట వాళ్లకు తెలిసే అవకాశం లేదు. ఇప్పుడు అందరినీ అనుమానించవలసి వస్తుంది. సీజర్స్ నైఫ్లా ఎబో సస్పిషన్ అని ఎవరినీ వదలకుండా అందరినీ చెక్ చేయడం అవసరమని నా ఉద్దేశ్యం, సోమశేఖరం అన్నాడు. అది నిజమే. ఒకరిద్దరు వెంటనే ఒప్పుకున్నారు. కానీ ఇది చాలా రహస్యంగా జరగాలి. ఈ విషయం ఏమాత్రం బయటకు వచ్చినా ప్రజల్లో భయాందోళనలు కలుగుతాయి, మరో అధికారి అన్నాడు. అసలు ఈ విషయం బయటపడితే పార్లమెంటులో ప్రతిపక్షాల బాధ భరించలేం. దాంతో గొడవ మరింత ఎక్కువవుతుంది, హోంశాఖ అధికారి అన్నాడు. ఏదో అనబోయిన పద్మజను పక్క నుంచి వారించాడు సోమశేఖరం. బయటకొచ్చాక వీళ్ల భయం అంతా ప్రతిపక్షాల వాళ్ళ మాట పడాల్సి వస్తుందని కానీ, అంతేకాని అమాయక ప్రజల ప్రాణాల గురించి కాదు. బ్లడీ పాలిటిక్స్, కోపంగా అంది పద్మజ. నిజమే పద్మజ, కానీ మీరు ఆ మాట అక్కడ అని ప్రయోజనం లేదు. వాళ్లకు శత్రువులవడం తప్ప. పేరుకి డెమోక్రసీ కానీ అసలు సిసలైన ఫాసిస్టు సొసైటీ మనది. నిజమే. మనం అనుకున్న ప్లాన్ ప్రకారం మీరు పరిశోధన సాగించండి. నా అనుమానం ఇందులో ఇన్సూరెన్స్ కంపెనీ సహకారం కూడా ఉందని. ఆ విషయం పూర్తిగా కన్ఫర్మ్ చేసుకుంటే మంచిది. మీరు ఒకసారి కొచ్చిన్ వెళ్ళి రావాల్సి ఉంటుంది. అలాగే, త్వరలోనే వెళ్తాను అన్నాడు సోమశేఖరం. అతనికి పొద్దుట జరిగిన విషయం గుర్తొచ్చింది. కేవలం తన డిపార్ట్మెంట్ కోసం ఏర్పాటు చేయబడిన మీటింగ్ అది. కానీ పద్మజ మీటింగ్కి రాగానే అభ్యంతరం తెలిపింది. ఆమె అన్నమాట సబబే. ఇప్పుడు ఈ సమస్య ఒక డిఫెన్స్కు సంబంధించిందే కాదు. ఎప్పుడైతే ఆయుధాలు ప్రజల చేతుల్లో పడ్డాయో అప్పుడే హోంశాఖ కూడా రంగంలోకి రావాలి. ఇక కేసు సిబిఐ అధికారులకు కూడా తెలియజేయాలి అంది. వెంటనే ఏర్పాట్లు చేశారు. మీటింగ్ అనుకున్న దానికంటే 3 గంటల పాటు ఆలస్యంగా మొదలైంది. సోమశేఖరానికి పద్మజ ధైర్యం చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది. కావడానికి తామిద్దరూ ఒకే క్యాడర్ వాళ్ళు. కానీ డబ్బు కోసం ఉద్యోగం చేయవలసిన అవసరం లేనందువల్లనో, మొదటి నుంచి అలాంటి వాతావరణంలో పెరగడం వల్లనో పద్మజ నిర్భయంగా మాట్లాడగలుగుతుంది. తనేమో ఒక ఇంట్రావర్ట్. ఏ మాట మాట్లాడాలన్నా 10 సార్లు ఆలోచిస్తాడు. నేను ఇంటికి వెళ్తున్నాను. పద్మజ మాటలకు ఆలోచనల్లోంచి బయటపడ్డాడు అతడు. ఇంటి ముందు ఆగి ఉన్న ఫియట్ కారును చూసి ఆశ్చర్యపడింది పద్మజ. ఎవరబ్బా, హిమజతో ఎవరైనా వచ్చారా అనుకుంటూ లోపలికి అడుగుపెట్టింది. సుప్రభాతం అన్నాడు గిరి సోఫాలోంచి. అరే, నాలిక ఖర్చుకుంది పద్మజ. టైం 2:30 దాటింది. అతన్ని భోజనానికి పిలిచిన విషయమే మర్చిపోయింది తను. సారీ మిస్టర్ గిరి, ఆఫీస్లో పని ఎక్కువగా ఉండి ఆలస్యం అయిపోయింది. మరేం పర్వాలేదులేండి, సారీలతో సమయం వృధా చేయకుండా రండి, భోంచేద్దాం అన్నాడు గిరి. డైనింగ్ టేబుల్ మీద వస్తువులు చూస్తుంటే గుర్తుకు వచ్చింది పద్మకు. అతను చెప్పిన వంటలు చెయ్యమని చెప్పడం మర్చిపోయానని. సారీ, మీరడిగిన భోజనం పెట్టలేకపోతున్నాను. ఇప్పుడు అదేగా తింటున్నది, ఎగ్ కర్రీ చూపిస్తూ అన్నాడు. అది కాదుగా మీరడిగింది, మీరు పొరబడుతున్నారు. ఇది కోడి కూరే, కాకపోతే కోడి ఇంకా పుట్టలేదు అంతే. ఫక్కున నవ్వింది పద్మజ. అమ్మయ్య, అలా నవ్వండి. మీ ఆఫీసులో పనేమిటో నాకు అనవసరం. కానీ మీకు జీతాలకు బదులు తలా కొంచెం సీరియస్నెస్ ఇచ్చి పంపిస్తున్నారేమో అనుకున్నాను. నవ్వినా ఇంకా వదలని ఆఫీస్ జ్ఞాపకాలతో టెన్షన్తో అలసిన ఆమె ముఖం చూస్తూ చిరునవ్వుతో అన్నాడు గిరి. కుర్చీ వెనక్కి వాలి అతన్నే చూస్తూ, అయితే మీ కంపెనీకి చాలా లాభాలు వస్తుండాలే అంది. ఏ, మీరు జీతాలకు బదులు నవ్వుల్ని పంచుతుంటారు కదా, అందుకే అన్నాను. మీరు నేను ఐఏఎస్ఏ, కానీ తేడా ఉంది నవ్వుతూ అన్నాడు గిరి.
అన్నట్లు ఫజిల్ సాల్వ్ చేశారా అడిగింది. మీరు ఆజ్ఞాపించాక తప్పుతుందా? పూర్తి చేసి పడుకున్నాను. నాకు బహుమతి కావాలి. ఏం బహుమతి కావాలి? హమ్మయ్య, ఇప్పటికి పూర్తిగా రిలాక్స్ అయ్యారు. నాకు సీరియస్గా ఉండేవాళ్ళంటే భయం. ఆ బహుమతి చాలు. ఇంతకీ మీ గురించి ఏం చెప్పలేదు? అమ్మా నాన్న ఎక్కడ ఉంటారు? చెప్పుకోవడానికి పెద్ద కథేం లేదు. నాకు ఏడాది నిండగానే నా పనులన్నీ నేనే స్వయంగా చేసుకోవడం మొదలుపెట్టానట. ఇక నా అవసరం లేదు కదా అని అమ్మ వెళ్ళిపోయింది. నాన్నను అడిగితే అమ్మ స్వర్గానికి వెళ్ళింది అనేవాడు. కొంచెం జ్ఞాపకం వచ్చాక నాన్న, నేను అమ్మ దగ్గరకు స్వర్గానికి వెళ్తాను అని అడగటం మొదలుపెట్టానట. నువ్వేమిట్రా, ముందు నన్ను వెళ్ళని అని ఆయన వెళ్ళిపోయాడు. చిన్నతనం చాలా వరకు హాస్టల్లో గడిచింది. ఉన్న ఒక్క అక్కయ్య ప్రస్తుతం అమెరికాలో ఉంది. ఇకపోతే డబుల్ గ్రాడ్యుయేట్ని. డబుల్ గ్రాడ్యుయేటా? ఆశ్చర్యంగా అడిగింది. బీకామ్ పాస్ అయ్యాక ఒక గ్రాడ్యుయేట్ని అయ్యాను. పెళ్లి చేసుకోలేదు కాబట్టి మరో గ్రాడ్యుయేట్ని. మరి ప్రకాశ్రావు గారెలా పరిచయం? అతను మాట్లాడలేదు. ఏం మాట్లాడడం మానేశారు? జవాబు చెప్పకూడదా అడిగింది. అబ్బే ఏం లేదు. అక్కయ్య ఉత్తరం రాసింది. వారింటికి వెళ్ళమని, వాళ్ళ అమ్మాయిని చూడమని. ఆమెకు తెలియకుండానే గుండెల్లో ఏదో గుచ్చుకున్న అనుభూతి. అయితే రాధ మరీ చిన్నపిల్లలా అనిపించింది. ఓహో, అర్థమైందన్నట్లుగా తల ఊపింది. అక్కయ్యకు వ్రాస్తున్నాను ఆ విషయమే. అయినా ఏమిటో నా ఇష్టం గురించే మాట్లాడుతున్నాను కానీ ఆ అమ్మాయికి నేనంటే ఒళ్ళు మండిపోతూ ఉంటుంది ఇప్పుడు. నవ్వేశాడు. ఫోన్ రింగ్ అయింది. ఎక్స్క్యూజ్ మీ, పద్మజ హియర్ అంది. అవతల వైపు నుంచి నేనమ్మా ప్రకాశ్రావుని అన్నారాయన. నమస్తే అంకుల్, ఏదో వార్త విన్నానమ్మా, అనుమానం వచ్చి ఫోన్ చేశాను. తర్వాత చెప్తాను అంకుల్. సాయంత్రం ఇంటికి వద్దామనుకుంటున్నాను. ఎవరైనా ఉన్నారా పక్కన? సరే. రాధ మాట్లాడుతుందట. అక్క, రాధ గొంతు వినిపించింది. చెప్పు రాధ, నిన్నటి ఫజిల్ రావడం లేదక్కా, చెప్పవు? అది ఫోన్లో చెప్పేది కాదు. సాయంత్రం ఇంటికి వస్తానుగా, చెప్తాను. ఆ పెద్ద మనిషికి రాలేదనుకుంటాను, మళ్ళీ మాట్లాడలేదు అంద రాధ అక్కసుగా. నీకేమైనా చెప్పాడా? ఒక్క క్షణం తటపటాయించింది పద్మజ. అతడు అక్కడే ఉన్నాడని చెప్పడం ఇష్టం లేకపోయింది. ఏమో తెలియదు అంది. సరే, సాయంత్రం వస్తావుగా, బాయ్. ఫోన్ పెట్టేసింది రాధ. సీరియస్గా కూర్చున్నాడు గిరి. ఏంటి, తిట్టుకుంటున్నారా అడిగింది చిరునవ్వుతో. అవును అన్నాడు మరింత సీరియస్గా. మిమ్మల్ని కాదు, అలెగ్జాండర్ గ్రహం బెల్ని తిట్టుకుంటున్నాను. పని పాట లేకపోతే ఏ సేఫ్టీ పిన్నో కనిపెట్టి ఉండొచ్చుగా, టెలిఫోన్ ఎందుకు కనిపెట్టడం? అతని మొహం చూస్తే నవ్వొచ్చింది పద్మజకు. అన్నట్లు రాధ ఫోన్ చేసింది. ఫజిల్కి సమాధానం రాలేదుట. రాదని నాకు తెలుసులేండి, నేనేమో ఐఏఎస్ పాస్ అయ్యాను, తను అది పాస్ అవ్వలేదు. సరే, ఇంకేమిటి విశేషాలు చెప్పండి సోఫాలో కూర్చుంటూ అంది. అంటే ఇక వెళ్ళి రమ్మని అర్థం అన్నమాట. వెళ్ళొస్తాను అన్నట్లు మళ్ళీ రావచ్చు గదూ? తప్పకుండా. మీరడిగిన భోజనం పెట్టాలి గదా. అన్ని రోజులు నేను ఆగలేను. ఎన్ని రోజులు? మీ ఇంట్లో కోడి పుట్టాలి, పెరిగి పెద్దదవ్వాలి. అప్పటిదాకానా? అంత అవసరం లేదులేండి, త్వరలోనే కలుద్దాం. అయితే మీకెప్పుడు వీలో చెప్పండి. నేను మీకు ఇష్టమైన భోజనం మీకు ఇష్టమైన హోటల్లో ఇస్తాను. రేపెప్పుడైనా ఫోన్ చేయండి, చెప్తాను. అలాగే. అలెగ్జాండర్ గ్రహం బెల్ ఎంత మంచివాడో, టెలిఫోన్ కనిపెట్టాడు కదండీ అమాయకంగా అన్నాడు. అవకాశం ఒకేసారి తలుపు కొడుతుంది అంటారు. దురదృష్టం మాత్రం తెరుచుకునే వరకు కొడుతూనే ఉంటుంది. చిన్న తోట అనబడే ఇంటి వెనుక ఉన్న ఆ పచ్చటి ప్రదేశంలో అణువణువులో తొణికిసలాడుతుంది శ్రమైక జీవన సౌందర్యం. నిర్లక్ష్యంగా పెరిగి అల్లుకున్న ఒక క్రమం వినిపిస్తోంది. ఒక మూలగా జాజి పందిరి, పందిరి కింద పచ్చగడ్డి. అక్కడ కుర్చీ వేసుకుని కూర్చోవడం ఇష్టం ఉండదు సోమశేఖరానికి. ఒక దిండు వేసుకుని తలవాల్చి పడుకుని మౌతార్గన్ మీద సుహానా సఫర్ పాట ట్యూన్ చేసుకుంటున్నాడు. పక్షులు వలయాకారంలో క్రమశిక్షణతో నడిచే సైనికుల్లా ఆకాశంలో బారులుగా ఎగురుతున్నాయి. సూర్యుడు తన బాధ్యతను
చంద్రుడికి అప్పచెప్పి క్రమంగా దిగుతున్నాడు. సతమతమయ్యే ఆఫీస్ పనుల్లో ఈ పందిరి, ఈ వాయిద్యం అతని మనసుకి డైవర్ట్ చేసే సాధనాలు. లేకపోతే తనతో సమానంగా ఆలోచించగలిగే తల్లి సాహచర్యం. మౌతార్గన్ మీద రాగం సరిగా కుదరడం లేదు. అలవాటు తప్పి ట్రాన్సిస్టర్ ఆన్ చేశాడు. రాగం ఆలపించి వాగులా ప్రవహించి సుడి చుట్టూ గీతలా మరిగిపోనీయకే, పాడకే నారాణి పాడకే పాట, పాట మాధుర్యాల ప్రాణాలు మరిగేనే. సోమశేఖరం ఒక క్షణం ఆఫీసు, జాజిపందిరి, తన వాయిద్యం అన్నీ మర్చిపోయాడు. వాటి స్థానంలో పూర్తిగా పద్మజ నిండుకుంది. ఒకసారి హిందీ సాహిత్యం గురించి మాట్లాడుతూ ఉంటే ఈ పాట గురించి చెప్పింది. పాట మాధుర్యాలు ప్రాణాలు మరిగేనే అంటే అర్థం చేసుకుంటే ఎంత మంచి భావన అని పద్మజ గుర్తుకు రాగానే అతడి మనసంతా అదోలాంటి మధురమైన భావంతో నిండిపోయింది. నాకు నిన్ను స్పృశించాలని ఉంది. ఎందుకలా వణుకుతావు? చూపులెప్పుడో ఆ పని చేసేశాయి కదా.